హాయ్ ఫ్రెండ్స్, ఖండాల్లో మనుషులు జీవించని ఖండం ఏదైనా ఉంది అంటే అది అంటార్కిటికా. అవును, ఇది ఈ భూమి మీద అత్యంత శీతల ప్రాంతం. అందుకే అక్కడ ఎవ్వరూ ఉండలేరు. ఈ ప్రపంచంలో ఇక్కడున్నంత మంచు కొండలు ఇక ఎక్కడ ఉండవు. ఆ ప్రాంతంలో ఎంత మంచు ఉంటుందంటే లెక్కించాలంటే కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మంచు కొండలు ఒక్కసారిగా ఈ ప్రపంచంపై విరుచుకుపడితే ఈ ప్రపంచమే మంచుతో మునిగిపోతుంది. అంత మంచు అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ గాలులు 300 కిలోమీటర్ల స్పీడ్తో వీస్తూ ఉంటాయి. అంటే ఒక బిల్డింగ్ని ఈజీగా లేపేస్తాయి. ఇక ఎవరూ ఇక్కడికి వెళ్లరు, ఎందుకంటే అంత మంచులో ఉండడం ప్రాణాంతకం. ఈ భూమిపైనున్న 7 ఖండాల్లో అంటార్కిటికా ఒక ఖండం. ఇది భూమికి దక్షిణ ధ్రువంలో 140 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అంటే ఆస్ట్రేలియా వంటివి 2 దేశాలుంటే ఎంత ప్రదేశం ఉంటుందో అంతుంటుందన్నమాట. ఈ ప్రాంతం మీద ఏ దేశానికి శాశ్వత అధికారం లేదు. అందుకే దగ్గరగా ఉన్న దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, చిలీ, అర్జెంటీనా దేశాలు ఈ ప్రాంతాన్ని తమది అన్నట్టుగా చెప్తూ ఉంటాయి. అయితే అధికారికంగా ఇది ఎక్కడా లేదు. ఈ ప్రాంతమంతా మంచుతో నిండి ఉండడం వల్ల అంటార్కిటికాని మంచు ఎడారి అని పిలుస్తారు. ఇక్కడ వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా నమోదవుతుంది. ఒకవేళ వర్షం పడినా అది మెల్లగా మంచు వర్షంగా మారుతుంది. అంటార్కిటికాలో తూర్పు భాగం పశ్చిమ భాగానికంటే ఎత్తుగా ఉండి ఎక్కువ చల్లగా ఉంటుందన్నమాట. అసలు ఈ ఖండాన్ని ఎవరు గుర్తించారు? ఈ ప్రశ్నకు సమాధానం బ్రిటన్ అయితే నేనే మొదట గుర్తించానని చెప్తుంది. కాదు, మేము దాన్ని మొదట గుర్తించామని, అక్కడ మొట్టమొదటిగా కాలు పెట్టింది మేమే అని రష్యా చెబుతుంది. ఇదిలా ఉంటే ఒక హిస్టరీ ప్రకారం అంటార్కిటికాను 1000 సంవత్సరాల క్రితం గ్రీకు శాస్త్రవేత్త అరిస్టాటిల్ గుర్తించినట్టు ఉంది. అతని ప్రకారం గ్లోబ్ అనేది ఒక రౌండ్. ఇక్కడ ఉండే సౌత్ అండ్ నార్త్ పోల్స్ 2 ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అని ఉంది. అలాగే 2021లో న్యూజిలాండ్ రాయల్ సొసైటీ రిలీజ్ చేసిన ఒక స్టడీ ప్రకారం చూస్తే పొలినియస్ ఐలాండ్లో మావోరీలు అనే తెగ జీవిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు మొదటిసారిగా అంటే 7వ శతాబ్దంలో అంటార్కిటికాకు చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పురాణాల ప్రకారం ఒక ఐస్ ఉన్న ప్రాంతానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అలాగే మరొక హిస్టరీ ప్రకారం బ్రిటిష్ ఆఫీసర్ జేమ్స్ కుక్ సముద్ర ప్రయాణం చేస్తూ మొట్టమొదటిసారి అంటార్కిటికా సర్కిల్ను క్రాస్ చేసినట్టు ఉంది. అయితే దాని దగ్గర వరకు వెళ్లకుండా దాదాపుగా ఇంకా 130 కిలోమీటర్ల దూరంలో అంటార్కిటికా ఉందనగా అతను తిరిగి వెళ్ళిపోయాడట. ఇంతకీ ఆ సమయంలో కుక్కి అక్కడ అంటార్కిటికా అనే ఒక ప్రాంతం ఉందనేది తెలియదు. కానీ సముద్రంలో మంచు ముక్కలు ఎక్కువగా ఉండడం వల్ల షిప్ని వెనక్కి తిప్పినట్టు తెలుస్తోంది. కెప్టెన్ కుక్ తర్వాత చాలా మంది అంటార్కిటికాను డిస్కవరీ చేయడానికి ప్రయత్నించారు, కానీ సక్సెస్ కాలేదు. 1800 సంవత్సరంలో చాలా దేశాలు సూపర్ పవర్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ దేశానికి ఆ దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవడానికి చూస్తోంది. 1819లో రష్యన్ ఎక్స్ప్లోరర్ ఫ్యాబియన్ వాన్ బెల్లిగానెస్ తన షిప్లో అన్ని దేశాలు చుట్టి రావాలని తిరిగాడు. ఈ ప్రయాణంలో చాలా ఖండాలను దేశాలను టచ్ చేశాడు. చాలా దేశాలను కూడా అతను కనిపెట్టాడు. 1820 అంటార్కిటికాను చాలా దగ్గర వరకు వెళ్లి వెనక్కి వచ్చేశాడు. కానీ అక్కడ దిగలేదు. మోడర్న్ హిస్టరీ ఏం చెబుతుంది అంటే ఫ్యాబియన్ వానే మొదట చాలా దగ్గరగా అంటార్కిటికాను చూసినట్టు చెబుతోంది. ఆ తర్వాత 1900 నుంచి 1920 వరకు చాలా మంది అంటార్కిటికాను కనిపెట్టడానికి చూశారు. బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ అతని టీంతో కలిసి అంటార్కిటికాలో అడుగుపెట్టాడు. చాలా దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు ఆ సమయంలో వాతావరణం అస్సలు బాలేదు. దీంతో అక్కడి నుంచే వెనక్కి తిరిగొచ్చాడు. అయితే తిరిగి వస్తున్న సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అతనితో వచ్చిన టీం సభ్యులు అక్కడే చనిపోయారు. ఇక ఆ తర్వాత వరల్డ్ వార్ I తర్వాత చాలా మంది అక్కడకు రావాలని ప్రయత్నించారు. 1939లో హిట్లర్ ఆదేశాల మేరకు జర్మన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ ఒక నాజీ ఫ్లాగ్ని పెట్టి ఇది జర్మనీ కంట్రోల్లో ఉందని చెప్పింది. ఇక వరల్డ్ వార్ II తర్వాత అక్కడ చాలా దేశాలు రీసెర్చ్ చేయడానికి తమ దేశాల సైంటిస్టులను పంపాయి. దీంతో అక్కడ రీసెర్చ్ సెంటర్లు ఏర్పడ్డాయి. ఇక అప్పటి నుంచి ఈ అంటార్కిటికాలో దాగి ఉన్న రహస్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ స్టడీ ప్రకారం చూస్తే అంటార్కిటికాలో అంతా మంచుంటుంది. అయితే 90 మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద అడవి ఉండేదని సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఇదొక హాట్ కాంటినెంట్ కూడా. ఆ సమయంలో ఇక్కడ ఎలా జీవులు ఉండేవో ఒక స్టడీలో తెలిసిందే. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మంచు కొండల కింద అంటే భూమి లోపల దాదాపుగా 400 సరస్సులు ఉన్నాయట. ఇక ఈ సరస్సుల్లో ఉన్న జీవులు ఈ భూమి మీద మరెక్కడా లేవట. ఈ మంచు కొండల కింద ఒక ప్రత్యేకమైన ప్రపంచమే ఉంది. అంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మంచు కొండల మధ్యలో ఒక రక్తం లాంటి జలపాతం ఉందట. నిజంగా ఈ జలపాతాన్ని చూస్తే చుట్టూ మంచు మధ్యలో ఈ రెడ్ కలర్ చాలా అందంగా అలాగే భయంకరంగా ఉంటుంది. ఈ ఎర్రటి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ నీళ్లు మాత్రమే ఇలా రెడ్ కలర్లో ఉండడానికి కారణం ఇది ఒక సాల్ట్ లేక్ అని వాళ్ళు సూచిస్తున్నారు. ఇది చాలా దూరంలో ఉన్న సాల్ట్ లేక్. ఈ లేక్లో చాలా ఐరన్ ఉంటుంది.
ఈ నీళ్లలో ఎప్పుడైతే ఆక్సిజన్ అలాగే సూర్యరశ్మి కలుస్తుందో అప్పుడు అది ఎర్రగా మారుతుందని చెప్తున్నారు. ఇక ఈ ఐస్లాండ్ కింద పురాతన కాలంలో సివిలైజేషన్ ఉందని కూడా సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఏలియన్ స్పేస్ షిప్లు కూడా ఉన్నట్టు గమనిస్తున్నారు. ఇక అమెరికా, చైనా, బ్రిటన్ వంటి దేశాలు ఇక్కడ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కడున్న ప్రాంతాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించే ఆరాటపడే దేశాలే.